కాశీకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీనాథ్ ఖండేల్వాల్ ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె 80 కోట్ల ఆస్తి ఇద్దరు కొడుకులు కూడా వ్యాపారవేత్తలు కుమార్తె భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయవాది అయితే తనని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి చివరి గడియలు తను చనిపోయిన తర్వాత చూడటానికి కూడా రానటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. శ్రీనాథ్ ఖండేల్వాల్ సుమారు 100కు పైగా పుస్తకాలు రచించి పద్మశ్రీ అవార్డు సంపాదించారు 2023లో. కానీ ఆయన జీవితంలో సాధించారు, కానీ జీవిత పోరాటంలో విఫలమయ్యారు. తను చనిపోయినప్పుడు కనీసం తన అంత్యక్రియలు చేయడానికి కూడా బంధువులు లేరు, కన్న బిడ్డలు లేరు. అటువంటి దీనావస్థలో చందాలు వేసుకొని ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతకి 80 కోట్ల ఆస్తిపరుడికి వృద్ధాప్యంలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజంలో మన కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు చివరి దశలో ఉన్నప్పుడు వారికి ఆదుకోవడానికి మనం లేకపోతే సమాజంలో మానవత్వం ఎక్కడుంది? రేపు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వారు అటువంటి దీనావస్థలో ఉంటే పట్టించుకోకపోతే సమాజంలో మనం బ్రతికేందుకు ఒక్కసారి ఆలోచించాలి. అందుకే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తయారు చేసింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశం మొత్తం వృద్ధుల రక్షణకి, తల్లిదండ్రుల రక్షణకి చట్టాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వాలకి, ప్రజానాయకులకు ఉందని చెప్పి సిక్కోలు చైతన్యం తెలియజేస్తూ ఈ చిన్న సంఘటన కొంతమందిలోనైనా మార్పు తీసుకొస్తుందని, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం పెంపొందిస్తుందని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను.